ఉన్నప్పుడు అమ్మకున్న ఆ పని చేసుకున్నది అంతా ఇష్టం అయ్యా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కొడతారా? చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే గైస్, మా డాడీ మీద అండ్ మా బ్రదర్ మీద ప్రాంక్ చేస్తున్నా. సో ప్రాంక్ ఏంటంటే నా బైక్ అమ్మేస్తా అని చెప్తా వాళ్ళకి. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎట్లుంటది, అసలు ఏమంటారు చూద్దాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే వాళ్ళు కింద ఉన్నారు, టీవీ చూస్తున్నారు, వెళ్ళి చెప్దాం. సో ఇట్లా అని వాళ్ళు ఏమంటారు, కొన్ని అయితే తిడతారు, బూతులు కూడా తిడతారు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో వెళ్దాం రండి. ఇంకా ఇక్కడే ఉన్నారు, కెమెరా అయితే కనవండి. ఇక్కడ నువ్వు ముందు రూమ్ లో ఉండు, ఓకేనా? డాడీ ఇంకొకటి చెప్పాలి. చెప్పు. బండి తీసేస్తాను. ఎందుకే? బండి తీసేస్తాను. ఎందుకే అంటన్నా? అంటే ఆల్రెడీ ఇచ్చిన 20,000 అడ్వాన్స్ కొట్టారు నాకు. అడ్వాన్స్ కూడా పట్టిరా? చెప్పులేదు చెప్పులేదా అంత నీటేనా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇప్పుడు నీకు ఎట్లా హెల్త్ బాగాలేదు కదా, అందుకే. హెల్త్ బాగాలేకపోతే బండి అమ్ముతావా? బలుపా, అహంకారమా? అప్పుడేమో పోతే ఇచ్చిపోము అయ్యా. మళ్ళీ తీసుకుంటా తర్వాత. బండి అమ్మలేదు. అప్పుడు ఎంత కష్టంలో, ఎంత ఇబ్బందిలా, ఎంత ఆ సమస్యలలో వాళ్ళని నమ్ముకొని కొట్టాలి. వాళ్ళు వీళ్ళు అన్నయ్య వాళ్ళని నమ్మంటే తెచ్చినావు. ఇప్పుడు ఎందుకు అమ్ముతావా నువ్వు? చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. అలా కొనుక్కుంటే డాడీ నాకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నేను ఈ స్టన్స్ కూడా బంద్ చేద్దాం. ఫస్ట్ చెప్పిన అమ్ముదామని అంటే ఆ పిండడా ఇండ్లే కథలు పడుకుంటా ఏమో చేసి యూట్యూబ్ అని పెట్టిండు. ఏం మాట్లాడతాడు నువ్వు? చేసుకుంటావు నువ్వు కూడా అయితేగా. చేసిన అన్న అయిపోయింది, ఇప్పుడు పని చేస్తా అంటే ఊరది మళ్ళీ అదే పని చేయ. నువ్వు ఈది వద్దు, ఇప్పుడు వద్దు, ట్రాక్టర్ వద్దు, ఏదద్దు. కూడా ఎదురుగా 2300 ఉన్నారు. నేనే ఆటమ్మా, అది నలుగురు అయ్యాను. మీరు కూడా మంచిగా పైకి అత్తగా చేయని అని. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చేయాలి. నువ్వు నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ కాదు. జోకులు చేస్తాను జోకులు చేస్తాను. లేకపోతే భయం లేదు, తప్పు లేదు. బండి తీసేయలే మళ్ళీ దానికి ఆ పాటు ఈ పాటు తీసి మళ్ళీ పైసలు తీసుకొచ్చి మొన్న పెట్టి 10,000 అన్ని నీ ఇష్టాలు, నీ కథలే. నాకు అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ పిచ్చుకోగల ఉన్నది ఏంటి బ్రో అంత మాట అన్నావు? అద్దు డాడీ, నేను ఇప్పుడైతే ఏం చేయ తీసేస్తా. అవసరం లేదు నాకు బండి గిండి, నాకు ఏం అవసరం లేదు. అద్దు అమ్మ కొన్నప్పుడు అమ్మ కొను ఆ పని చేసుకున్నది అంత ఇష్టం అయ్యా. నాకు అర్థం కాదు. కొడతారా? నాకు అర్థం కాదు. నీకు చెప్తే అర్థం కాదు. 2 సంవత్సరాల క్రితం ఏమనలేడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. దాన్ని కాలే ఇది చేసుకుంటాడు. నువ్వు అమ్మ అంటే అమ్మ అన్నాడు. ఏమొస్తాను అనుకుంటా పోయి పెద్ద ఎదురు పడుకుంటా. అది ఇప్పుడు కొడతావా అన్న? కొట్టుడేంటిది రా? నాకు చెప్తే అర్థం కాదా నీకు? చేస్తున్నాడు రా, అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని. పెద్ద ఇంట్లో డాడీ హాస్పిటల్ చిన్న మైండ్ డిస్టర్బ్ చెప్తాను. అర్థమైంది నీకు? మెల్లగా మాట్లాడడానికి ఎందుకు అంత చిన్న మాట్లాడేది? నువ్వు ఏం చేస్తానో ఇప్పుడు ఫస్ట్ అద్దురా అని చెప్పిన, అమ్ముదాం రా అని చెప్పిన. లేదు మళ్ళీ స్టంట్ అని పెట్టి అది ఏంటిది అది యూట్యూబ్ పేరు ఏం పేరు? యూట్యూబ్ పేరు ఎన్టీఆర్ పవన్. ఇప్పుడు అమ్ముకొని ఏం చెప్తా వాళ్ళకు? ఇంత పేరు వచ్చింది, ఆ పేరు ఇప్పుడు ఓడుకుంటావు. ఇంకేం రాలే అంటే అది ఇంకేం కాదు కావచ్చు. మరి అదే పని చేసుకో. నేను చెయ్యా. జోకులు చేయకురా. మళ్ళా ఎట్లా అప్పుడు నువ్వు కూడా ఫస్ట్ లో అద్దన్నావు అన్న. ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు. నేను కూడా చెయ్యా. ఇప్పుడు నాకు వద్దు. ఇదేంది డాడీ? అరే నేను ఆల్రెడీ చెప్పినా కదా డాడీ, 20,000 నాకు కొట్టిరు. 20,000 ఎందుకు ఇస్తావా?
ఇస్తావా ఏడు ఇస్తావా 20,000 నువ్వు ఇస్తావా అది నాకు అమ్మా, ఆల్రెడీ 20,000 నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? బండి అమ్ముతాను. బండి ఎందుకు అమ్ముతావు రా? నీకన్నా మెంటలా? డాడీ ఈయన మెంటలోడా? నాకు చెప్పిన నేను చెప్పిన ఇష్టం చేస్తాను. నువ్వు ఇంటికి పెద్ద, నువ్వే ఇక మొత్తం అన్ని అనుకుని ఫీల్ అయ్యి అది చేస్తాను. నాకు అర్థం కాదు. అంటే ఇంట్లో పెద్ద డాడీ ఉన్నాడు, నేనున్నా అన్నగా చెప్పుడు లేదు, ఏం లేదా? అప్పుడు నువ్వు అమ్ము అన్నావు. అరే రెండు ఈయన మెంటలోడా? రెండు సంవత్సరాల క్రితం అమ్మ అన్నారా? ఇప్పుడు కాదు. మెంటల్ గానే ఉన్నావు. పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఎందుకు నవ్వుతాను? మెంటలా? నవ్వుడు కాదు కానీ రారా. బండి ఏంది కాబట్టి డాడీ ప్రాంక్ చేసిన. మన్నాడని ప్రాగుకున్నవాడు మంచి ఉన్నవరాను. ఎవరికైనా చూపించండి రా. సో ఫ్రెండ్స్ చూసారు కదా రియాక్షన్ అయితే ఎట్లుందో. సో మా డాడీ అయితే అంతగానం రియాక్షన్ కాలేదు కానీ మా అన్నయ్య అయితే చాలా రియాక్షన్ అయిపోయిండు. నేను అసలు కొడతారా అనుకున్నా ఇక నన్ను లాస్ట్ లో. సో ఇక ప్రాంక్ అని చెప్పినా కూడా లాస్ట్ కు చూసారు కదా ఎత్తేసిండు, పగలగొట్టేసిండు, వెళ్ళిపోయిండు. సో ఇది గాయస్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను బయోలో ఇస్తా, ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.